హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నికల టైంలో మేము వచ్చిన వెంటనే ఒక రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. గట్టిగా అందరికీ ఊరూరా తిరిగి చెప్పారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు. 3,40,000 రేషన్ అప్లికేషన్స్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. మేము వచ్చిన వెంటనే వాటిని త్వరితగతిని ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. వచ్చి 6 నెలలు అవుతుంది. డిసెంబర్ 2వ తారీఖుకి ప్రభుత్వము కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసేదానికి ఒక గైడ్ లైన్స్ అప్లికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్తే దాన్ని నమ్మేసి ప్రజలు గ్రామ సచివాలయాల చుట్టూ, వార్డు సచివాలయాల చుట్టూ పనులన్నీ మానుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు డిసెంబర్ 6వ తారీఖు వచ్చేసింది. ఈ రోజుకి ప్రభుత్వ సైడ్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ కానీ కన్ఫర్మేషన్ కానీ లేదు. అధికారులతో మాట్లాడితే ప్రభుత్వం డెసిషన్ తీసుకోకుండా మేమేం చేస్తాం, మాకు ఎలాంటి డైరెక్షన్స్ రాలేదని చెప్పే ప్రయత్నం చేశారు ఇక్కడ. అయితే ఇక్కడ గత ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డులు వాటిని డిజైన్ మారుస్తున్నామని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకు మారుస్తున్నారు డిజైన్స్ అంటే, గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ రంగుకు అనుకూలంగా ఉండే రంగు పెట్టి రేషన్ కార్డులు ఇచ్చారు. వాటిని కూడా మేము మార్చి అన్నీ కొత్తగా రివ్యాంప్ చేస్తున్నాము. ఆ డిజైన్స్ అన్నీ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ఫైనల్ స్టేజ్ అయిన వెంటనే కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అయితే ఈ రేషన్ కార్డ్స్ బాబు సూపర్ 6 గ్యారంటీల్లో పెద్ద గ్యారంటీ కాదు ఇది. రేషన్ కార్డ్స్ ఇంతలా డిలే చేసేదాని వెనకాల ప్రధాన కారణం ఏంటి అంటే, ఇప్పుడు దీపం స్కీమ్ లాంచ్ చేశారు మొన్న దీపావళి రోజు. దీపావళికి దీపం అన్నారు, సంక్రాంతి కల్లా రేషన్ కార్డ్స్ ఇస్తామన్నారు వీళ్ళు. సంక్రాంతి వచ్చేస్తుంది, రేషన్ కార్డులు అయితే దరిదాపుల్లో సంక్రాంతిలోపు ఇచ్చేదానికి ఆస్కారం అయితే లేదు. అయితే రేషన్ కార్డ్స్ ఇష్యూ విషయంలో గత ప్రభుత్వం మీద నెపం నెట్టేసి గత ప్రభుత్వం ఇవ్వలేదు, పెండింగ్లో పెట్టేసింది, లేకపోతే గత ప్రభుత్వం రేషన్ కార్డుల మీద వాళ్ళ రంగులు వేసుకుంది అని చెప్పి నెపం నెట్టేసి ఎందుకు డిలే చేసుకుంటూ వస్తున్నారంటే వీళ్ళు ఇప్పుడు దీపం స్కీమ్ లాంచ్ చేశారు. ఆ దీపం స్కీమ్లో ప్రధానంగా మనం చూసుకుంటే దీపం ఎలిజిబిలిటీ కావాలంటే వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ అందరికీ ఆల్మోస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు వైట్ రేషన్ కార్డ్స్ కొత్తగా ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకు కొత్తగా గ్యాస్ కోసం అప్లై చేసుకునే వాళ్ళ నెంబర్ పెరుగుకుంటా పోతుంది. ఇప్పుడు 3,40,000 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయంటే ఇంకో కొత్తగా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి అంటే ఇంకొక 2-3 లక్షలు పెరిగి దగ్గర 6-7 లక్షలు పెరిగి వెళ్ళిపోతారు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్. ఈ క్రమంలో ఇదంతా గవర్నమెంట్ మీద మళ్ళీ భారం పడి ఎక్కువ మంది గ్యాస్కి అప్లై చేస్తే దీపం స్కీమ్ కింద వాళ్ళందరికీ మళ్ళీ గ్యాస్ ఇవ్వాలి. కాబట్టి ఆ గ్యాస్ ఇవ్వకుండా ఉండేదానికి ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు రేషన్ కార్డ్స్ని డిలే చేసుకుంటూ కాలయాపన చేసుకునేదానికి కూటమి ప్రభుత్వం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఫిక్స్ అయిందని మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అదే దీపం స్కీమ్ కానీ లేకుండా, దీపం స్కీమ్ లాంచ్ చేయకుండా ఉండుంటే, దీపం స్కీమ్కి వైట్ రేషన్ కార్డుకి లింక్ కానీ పెట్టకుండా ఉండుంటే ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళేమో. ప్రభుత్వానికి పెద్ద డబ్బులతో లేదు కాబట్టి ఇప్పుడు దీపం స్కీమ్కి వైట్ రేషన్ కార్డు లింక్ అయి ఉండటం వల్ల వైట్ రేషన్ కార్డు ఇచ్చింది ఇమీడియట్గా వాళ్ళు గ్యాస్కి అప్లై చేస్తే ప్రభుత్వం మీద భారం పడుద్ది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు రూపాయి వెల్ఫేర్ ఇచ్చేదానికి సిద్ధంగా లేడు. కాబట్టి ప్రజలకు మోసం చేసేదానికి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కాబట్టి వైట్ రేషన్ కార్డుని లేట్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎలా అంటే, వైట్ రేషన్ కార్డ్స్ డిసెంబర్ 2 నుంచి ఇష్యూ చేస్తామన్నారు కదా, వస్తున్నాయనేసి గ్రామ సచివాలయాల చుట్టూ, వార్డు సచివాలయాల చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు ఇదే వైట్ రేషన్ కార్డ్స్ అవనండి, ఎనీ వెల్ఫేర్ స్కీమ్ గవర్నమెంట్ లాంచ్ చేసేలా ఉంటే వాలంటీర్ ఏదైతే 50 హౌస్ హోల్డ్స్కి ఒక వాలంటీర్ ఉన్నాడో వాడు ఇల్లు తిరిగి చెప్పేస్తే వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి సచివాలయంలో తీసుకొచ్చి అప్లై చేసేసి వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వైట్ రేషన్ కార్డు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల, వాలంటీర్స్ ఎగ్జిస్టెన్స్లో లేకపోవడం వల్ల ప్రజలు వాళ్ళ పనులన్నీ మానుకొని సచివాలయాల చుట్టూ, వార్డు సచివాలయాల చుట్టూ, గ్రామ సచివాలయాల చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు చూడండి. ఒక పక్క ప్రజలకు చాలా దగ్గరగా వెళ్ళిన వాలంటీర్ వ్యవస్థని రద్దు చేసేసారు. ప్రజల యొక్క టైంని సేవ్ చేసే వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టేసి ప్రజలకి రేషన్ కార్డులు టైంకి ఇవ్వకపోగా, ఇస్తామన్న టైంకి ఇవ్వకపోగా ప్రజల్ని ఆఫీసులు చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళకు ఏమాత్రం ప్రజల పట్ల, ప్రజల సెన్సిటివిటీస్ పట్ల, ప్రజల యొక్క రిక్వైర్మెంట్ పట్ల వీళ్ళకి ఏమాత్రం సెన్సిటివిటీ లేదు. ప్రజలు టైం వేస్ట్ చేసుకుని గ్రామ సచివాలయాల చుట్టూ, వార్డు సచివాలయాల చుట్టూ తిరగాలి రేషన్ కార్డు కోసం. వీళ్ళు మాత్రం ఇస్తామన్న డేట్కి నోటిఫికేషన్ ఇవ్వరు, ఇస్తామన్న డెడ్ లైన్కి రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేయరు. ఎందుకు ఇవ్వరంటే, ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన దీపము ఎగ్జాక్ట్లీ కనెక్టెడ్ విత్ రేషన్ కార్డ్. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత అందరూ అప్లై చేస్తారు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం మీద భారం పడుద్ది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు 1 సంవత్సరమా 2 సంవత్సరాలు ఈ డ్రాగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయడము ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు మిగులుద్ది.
ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత డబ్బులతో గ్యాస్ దీపం స్కీమ్ ఇస్తున్నట్టు, లేకపోతే వైట్ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ హెరిటేజ్ మీద పడి హెరిటేజ్లో సరుకులు ఫ్రీగా ఇస్తున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చేదానికి కూడా ఎంత తారసారం చేస్తున్నారు చూడండి వీళ్ళు. వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పి 6 నెలలు టైం వేస్ట్ చేశారు. 6 నెలలకి ఒక డేట్ ఇచ్చారు, డిసెంబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డ్స్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనేసి. డిసెంబర్ 6వ తారీఖు వచ్చింది, ఈ రోజుకి దాని గురించి ఊసే లేదు అక్కడ. ఇది కూటమి ప్రభుత్వానికి ఏదన్నా చిన్నపాటి మంచి ప్రజలకు చేయాలన్నా మనసు ముందుకు రాదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని చూసుకుంటే ఈ రేషన్ కార్డ్స్ కేరళ తరహాలో గ్రేడింగ్ చేస్తున్నాము, డిఫరెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ కలర్స్ రేషన్ కార్డు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాము అనే డిజైన్ల కోసం కాలయాపన చేసే ప్రయత్నం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. వీళ్ళకి నిజంగా ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే వచ్చిన మరుక్షణమే పనిచేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు. దానికి తోడు పైగా దీపం స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత దీపానికి వైట్ రేషన్ కార్డు కరెక్షన్ పెట్టేశారు కాబట్టి ఇంకా ఈజీగా కాలయాపన చేసుకుంటూ ముందుకు నెట్టేస్తున్నారు. ఎందుకంటే దీపం స్కీమ్ మీద బర్డెన్ ఎక్కువ పడుద్ది కాబట్టి. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం. వీళ్ళు చెప్తామన్న పని ఒక్కటి చేయరు. వీళ్ళు 6 గ్యారెంటీలు చేయరు, వైట్ రేషన్ కార్డులు ఇవ్వరు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వరు, ఆంధ్రప్రదేశ్లో అనుకున్న టైంలో అనుకున్న పరంగా ఏ డెవలప్మెంటు జరగదు. వీళ్ళు పచ్చి 3 పార్టీలు కలిసి ఒక బూటకమైన హామీని బూటకమైన అబద్ధాలు చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన వాళ్ళు, పచ్చి అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని ఒక డెడికేషన్ కానీ అంకితభావం ఎలా ఉంటుంది? అసలు ఉండేదానికి ఛాన్సే లేదు కదా. ఉండేదానికి ఛాన్స్ లేదనేది బెస్ట్ ఎగ్జాంపులే వీళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ వెల్ఫేర్ విషయంలో లేదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు ఇవ్వలేకపోవడము. గత ప్రభుత్వంలో మీరు 3,40,000 పెండింగ్ ఉందని గుర్తించిన మీరు వాటిని ఇచ్చేదానికి ఎందుకు కాలయాపన చేస్తున్నారు? అంటే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని గత ప్రభుత్వం మీద నిందే మోపేసి వీళ్ళు టైంపాస్ చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం తప్ప ఇక్కడేమన్నా ఉందా? గత ప్రభుత్వం 6 నెలలు అయిపోయింది కదా మీరు వచ్చి, ఇంకా గత ప్రభుత్వం ఏంటి? మీకు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఏదో నెపం గత ప్రభుత్వం మీద నెట్టేసేసి ప్రజల్ని ఏమార్చుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం తప్ప ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీ వాళ్ళు చేస్తుంది 3 పార్టీలు. వీళ్ళకు ప్రజలకు రేషన్ కార్డు ఇవ్వాలని కానీ, ప్రజలకు చిన్నపాటి వెల్ఫేర్ ఇవ్వాలని కానీ, లేకపోతే కొత్త పెన్షన్లు ఇవ్వాలని కానీ, లేకపోతే గృహాలు ఇవ్వాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు అవి, ఆ డబ్బుల్ని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని కొత్తగా గృహాలు మంజూరు చేయాలని కానీ వీళ్ళకి ఏ మాత్రం లేదు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ రేషన్ కార్డు అంశాన్ని డీలే చేసుకుంటూ ముందుకెళ్తున్న ఎగ్జాంపుల్ ఇది. వీరు రేషన్ కార్డు విషయంలోనే ఇంత డిలే చేస్తున్నారంటే జస్ట్ ఇమాజిన్ వీళ్ళు కొత్త పెన్షన్ల విషయంలో ఎన్ని కొరీలు పెట్టి ఎంత డిలే చేస్తారో. ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో ఇప్పటికీ చెప్పలా. అలానే కొత్త గృహాల విషయంలో కూడా వీళ్ళు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేస్తారో చూడండి. ఇప్పుడు ప్రతిదీ వైట్ రేషన్ కార్డుకి లింక్ అయి ఉంటుంది రేపు, గృహాలు కానీ కొత్త పెన్షన్స్ అన్నీ. అందుకని ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఎక్కడ తయారైపోయి గవర్నమెంట్ మీద భారం ఎక్కువ పడుద్దు, చంద్రబాబు నాయుడు గారు సొంత ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని భయపడుతున్నట్టు ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. సో ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఇస్తే వెల్ఫేర్ స్కీమ్స్ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువైపోతారు, బెనిఫిషరీస్ ఎక్కువైతారు. బెనిఫిషరీ ఎక్కువైతే గవర్నమెంట్ ఎక్స్చెకర్ మీద భారం పడుద్ది. ఆ భారాన్ని తగ్గించేదానికి పేదవాళ్లకు వైట్ రేషన్ కార్డు ఇవ్వకుండా ఇంత మోసం చేస్తున్నారు వీళ్ళు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపం. థ్యాంక్ యూ.